మన దేశ పోళ్లకు ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తాయా అని ఏండ్ల సందు ఎదురు చూసిన అమెరికా టెస్లా కంపెనీ వాళ్ళ కార్లు నిన్నటితో వచ్చేసినాయి. ఇక కార్ల తయారీ కంపెనీ పెడతారని కొన్నేండ్లు, లేదు కార్ల షోరూమ్ మాత్రమే పెడతారని ఇంకొన్నేండ్లు వెనక ముందైంది కథ. ఇక మొత్తానికి నిన్నటితోటి మోక్షం కలిగి కార్ల షోరూమ్ ఓపెన్ చేసిర్రు బొంబాయిలా. అలా చూస్తున్నారా, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సారు చేతుల మీదంగా పరదగుంజిన ఈ తెల్ల రంగు టెస్లా కారు చెక్కున ఎంత ముద్దుగా పడుతుందో మెరుసుకుంటా. ఇలాన్ మస్క్ వాళ్ళ టెస్లా కంపెనీ వాళ్ళ వై మోడల్ కార్ అట ఇది. ఆ కంపెనీ వాళ్ళు తయారు చేసిన కార్లల్లా ఇదే అన్నిటికంటే ఎక్కువ అమ్ముడైన మోడల్ అట. ఇక ఇప్పుడు మన తాన కూడా అమ్మకాలు షురూ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. పొల్యూషన్ పొగ అనే ముచ్చటే ఉండదు, మొత్తం బ్యాటరీతో నడిచే ఈవీ కార్ అన్నట్టు. 15 నిమిషాలు ఛార్జింగ్ పెడితే చాలు 267 కిలోమీటర్ల దూరం పోతుందట. అసలు ఈ టెస్లా కంపెనీ కార్లు అంటే డ్రైవర్ లేకుండా నడిచే కార్లని మస్తు ఫేమస్ అయినాయి. కానీ మన దేశంలో రోడ్లు ట్రాఫిక్ ని బట్టి ఆటో పైలట్ మోడ్ కు ఆపరేటింగ్ పర్మిషన్ ఇస్తలేరట. అంటే కార్ల ఆప్షన్ ఉన్నా ఇప్పటికైతే డ్రైవరే నడపాలన్నట్టు. మరి అట్లుంటది కదా మన రోడ్లు. మన రోడ్ల మీద ఆటోలే ఆటో పైలట్ మోడ్లో తిరుగుతుంటాయి. ఇక 4.5 సెకండ్లలోనే గంటకు 90 కిలోమీటర్ల జోరు అందుకుంటది కారు. ఎక్కువ 200 కిలోమీటర్ల స్పీడ్లో పోవచ్చునట. ఇక కారు లోపల చూడు ఎంత ముద్దుగుందో. వెనుక కూర్చునేటోళ్ళ కోసం పెద్ద స్క్రీను, ఆడాస్ ఫీచర్లు, వైర్లెస్ ఛార్జింగ్ పెట్టుకునే సవలతు, ఇట్లా 2-3 ఆరొక్క సవలతు ఉంటుంది. మొత్తం అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారైన కార్ అన్నట్టు ఇది. అయితే అంత బాగానే ఉంది, కానీ కారు ఖరీదు చూస్తేనే ముక్కిరిస్తున్నారట కొందామని ముంగటికి వచ్చిన వాళ్ళు కూడా. ఎందుకంటే ఇదే మోడల్ కారు రేటు బయటి దేశాలలో చాలా అగ్వలు వస్తుందట. చైనాలోనేమో 31 లక్షల చిల్లర ఉంటే జర్మనీ దేశంలో 46 లక్షలట. ఇక అమెరికాలో అయితే 38 లక్షల చిల్లర ఉంది. ఇక అదే మన తాన అయితే 61 లక్షలు పెట్టవలసి ఉంటుంది. అంటే చైనాలో కొంటే ఈసంటి 2 కార్లు వస్తే మన తాన ఒక్కటే వస్తుంది అన్నట్టు. అంటే మన తాన ఆ లెవెల్లో ట్యాక్సులు ఉంటాయి అన్నట్టు. ఇక సీఎం సార్ను మంత్రులను కింద కూర్చోబెట్టి ఈ కారు ప్రత్యేకత ఏంది, పొల్యూషన్ కథ ఏంది, ఛార్జింగ్ పాయింట్లు ఎన్నెన్ని ఉన్నాయి అని ఇట్లా బల్లె పంతులమ్మ కనుక పిల్లగాళ్ళకి పాఠాలు నేర్పినట్టు అన్ని ఒలిసినట్టు ముచ్చట్లు చెప్పుకొచ్చింది ఆ కంపెనీ ఆఫీసర్ మేడం. ఇప్పటికైతే బొంబాయిలో పెట్టినాం, తర్వాత ఢిల్లీలో, బెంగళూరులో, చెన్నైలో అసంటి పెద్ద పెద్ద సిటీలలో పెడతామంటున్నారట. మన హైదరాబాద్లో పెట్టే ఆలోచన ఉందో లేదో కానీ కొనేటోళ్ళు చాలా మందే ఉంటారు కావచ్చు. అన్నట్టు బొంబాయిలో పెట్టిన ఈ షోరూమ్ మీద ఇంగ్లీష్లో హిందీలోనే టెస్లా అని పేరు పెట్టిరు. మరి మన మరాఠీలో పెట్టారా అని కయ్యం పెట్టుకోగల ఆ భాషలో కూడా బోర్డు పెడితే బాగుండేమో ఫడ్నవీస్ సారు. ఆయనతో అద్దాలు వెలిగినాక ఆగ్రహించిన ఆ షోరూమ్ వాళ్ళు అలిగిపోయినా బాగుండదేమో.